నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్కారం అండి. ఈ డైమండ్ డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో అందులో 3 సినిమాలు ఆ రోజు రిలీజ్ అవుతాయి. వాటిల్లో ఎమోషన్ బ్లాక్ బస్టర్గా మన సినిమా హిట్ అయింది. ఇది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకోవచ్చు, బట్ మీరు ఒక్కసారి థియేటర్ల దగ్గర చూస్తే వాళ్ళు ఇచ్చిన ఆదరణ అంత ఇంత కాదండి. చాలా చాలా ఎంతో చాలా ఇచ్చారు. ముద్దనూరులో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారండి. అది నేను నా జీవితంలో ఇది ఒక నాకు మైల్ రాయండి. అసలు ఊహించలేదు ఇంత అభిమానం ప్రేమ అభిమానాలు ఇస్తారని. అటువంటి మనము డబ్బులు పెట్టచ్చు, కానీ అభిమానాన్ని మనము కొనలేమండి, ఇది పక్క. కానీ ఒక సినిమాలో మాత్రమే అభిమానాన్ని మనం పొందగలుగుతాం. అలాంటి అభిమానమే నాకు నిన్న అనగా 12వ తారీఖు ఏప్రిల్ కేవీ మార్ట్ థియేటర్ దగ్గర ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి ఈ సక్సెస్ అయినందుకు ఎంతో ఘనంగా అక్కడ నిర్వహించారండి. దానికి నేను ఎప్పటికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానండి. ఈ డైమండ్ డెకాయిట్ సక్సెస్ గల కారణము కేవలము ఆ ఎమోషన్స్, మూవీ యొక్క ఎమోషన్లు, ఆ యాక్టింగ్, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సినిమాలో ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించిన విధానం అయితేనే, మన కెమెరామెన్ అయితేనేమి, మన మ్యూజిక్ డైరెక్టర్ గారి వరకు ఒక్క మాట చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ గారిని చెప్పాలి ఒక మాట ఏంటంటే, ఆ మ్యూజిక్ ఇచ్చిన విధానం అయితేనేమి 10 రూపాయల నుండి 100 రూపాయలు కదండి. అంటే 10 రూపాయలు విలువ గలది 100 రూపాయలు ఎందుకు వెళ్ళిందంటే, కేవలము మ్యూజిక్ మామూలు హిట్ కాదు. 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. దీంతో మీరు డైమండ్ డెకాయిట్ కొట్టండి, జూక్ బాక్స్ అలా ఓపెన్ అవుతుంది. మీకు 5 సాంగ్స్ మంచి ఎడిటర్ గారు అయితేనేమి, శివ శర్వాణి అయితేనేమి, ఇలా పోతే మన శివ గారు ఎవరు కెమెరా డిపార్ట్మెంట్ అయితేనేమి, సూర్య డ్రోన్ కెమెరా అయితేనేమి, అలాగనే పోతే మన డైరెక్టర్ గారు సూర్యాజీ యాదవ్, ఆయన తెరకెక్కించిన విధానము కొత్త అయినప్పటికీ కూడా ఓ రేంజ్లో తెరకెక్కించారు. అది మీరు ఇప్పుడు కాదు, మీరు థియేటర్లు వెళ్ళి చూడండి, మీరు చూస్తారు ఆ విధానం ఏంది, ఎలా చేశారు, ఇంత కొత్త వాళ్ళు ఇంత పెద్ద సక్సెస్ని ఎలా తెచ్చుకున్నారు అనేది మాత్రం మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఎందుకంటే అంత గర్వంగా చెప్పగలుగుతాం. ఈ జీవితంలో ఒకటండి, మనల్ని పైకి తీసుకొచ్చేది ఒక సినిమా లేకపోతే రాజకీయం. కానీ సినిమాలో దేశం మొత్తం మన వైపు చూస్తుంది, కానీ రాజకీయం అలా కాదు. ఒకవైపు అలా ఒకవైపు ఇలా, అలానే ఉంటేనే వాళ్ళు బతకగలుగుతాం. కానీ సినిమా అనే రంగంలో మేము ఉండడం వల్ల ఆ కళామ తల్లికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే అలాంటి సక్సెస్ ఇచ్చినందుకు నేను మన కడప నుండి ఒక గర్వకారణంగా ఉందండి. ఇలాంటి విధంగా నేను ఇలా బయటకు వస్తానేది చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా ఓకే. నమస్కారం. గడప మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తొలి గడప ఏది సార్? కడప. మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కడున్న ప్రపంచం వెంకటేశ్వర స్వామి అంటారు. అలాంటి జిల్లా మంది కడప. మన కడపలో మనం చేసుకున్న అదృష్టం ఏంటి సార్? ట్రైన్లో అయినా, ఫ్లైట్లో అయినా, బస్సులో ఎక్కడ ఒకటే మాట్లాడుకుంటారు. దర్గా, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఏఆర్ రెహమాన్, క్రికెట్ స్టార్లు ఎవరు మన దర్గాకి, మన కడపకి. అన్నిటికీ మించి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, యేసు ప్రభు దయ వలన మన సినిమా హిట్ అయింది సార్. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, దక్షిణ క్రాంతికల్, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇన్ని పేపర్లైనా తీసుకోండి, మన డబ్బులు ఇచ్చి రాయించలేదు సార్. వాళ్ళే 3.5 రేటింగ్ అంటే అల్లాడప్ప కాదు సార్. నిజంగా చెప్తున్నా. ఒక కుర్రాడు, మామూలు కుర్రాడు కాదు సార్. మీరు ఇన్నాళ్ళు మహేష్ బాబుని చూశారు, కానీ మన కడప మహేష్ బాబు హైట్ కానీ, కలర్ కానీ, డైలాగ్స్ కానీ, డాన్స్ కానీ, ఏదైనా సరే అన్నిటికీ మించి భగవంతుడు ఒకటి సమానంగా ఇస్తాడు మన అందరికి. ఏంటి చెప్పండి సార్, మీకు, నాకు, అందరికీ టైం 24 అవర్స్. ఆ 24 గంటల్లో 19 గంటలు కష్టపడ్డాం సార్. 5 గంటలు పడుకున్నాం, 5 అవర్స్ పడుకున్నాం. నేను, డైరెక్టర్ గారు, హీరో గారు, సార్, మేమందరం 5 గంటలు పడుకున్నాం. ఒక టీం వర్క్, కథనం, స్క్రీన్ ప్లే, డైలాగ్ వెర్షన్ మొత్తం అన్ని బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది సార్. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఆయన. మామూలు మెడలిస్ట్ కాదు, గోల్డ్ మెడలిస్ట్ ఆయన. ఈయన మామూలు డైరెక్టర్ కాదు సార్. నేను చెప్తున్నాను, భవిష్యత్తులో టాప్ 10 డైరెక్టర్స్ ఈయన ఉంటాడు.
ఓ రాజమౌళి గారు, ఓ వివి నాయక్, ఓ కొరటాల శివ, వాళ్ళందరి తర్వాత మన గురువు గారు ఉంటారు. ఇప్పుడు ఇన్ని ఆఫర్లు వస్తున్నాయి, అన్ని ఆఫర్లు వస్తున్నాయి మాకు. కానీ మళ్ళీ డైమండ్ డకైట్ 2 స్టార్ట్ చేస్తాం మన కడపలోనే. నేను చెప్పేది ఒకటే సార్, ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది సార్. ఏంటంటే రాజకీయ నాయకుడు మౌనం ఒక పడుచు పిల్ల యవ్వనం, హుదూ తుఫాన్ కన్నా డేంజర్. ఏం సార్, వాడు అడుగు పెడితే, ఎవరు మన హీరో అడుగు పెడితే కథ మొదలవుతుంది, లెక్కలు మొదలవుతాయి. ఏం సార్, ఈ కడప నేల ఉన్న ఒక సామాన్యుడిగా పుట్టించింది. కానీ కాలమే వాడిని కాలయముని చేసింది, కక్కోటుని చేసింది. అదే మన డైమండ్ డకైట్. సార్ రండి. జర్నలిస్ట్ అంటే ఎవరు సార్? జర్నలిస్ట్ అంటే మన దేశానికి పట్టుకొమ్మలు సార్ మీరు, అంతే కదా సార్? దయచేసి మన కడప, మన కళాకారులు, మన సినిమాని కొంచెం మీరు ప్రమోట్ చేయండి, కైండ్లీ రిక్వెస్ట్. ఓకే సార్, డైరెక్ట్గా మాట్లాడతారు సార్. నిజంగా దైవ సాక్షిగా డైరెక్ట్గా నాకు పరిచయం అయ్యారు. నాకు ట్రైన్లో చూపించారు. ట్రైన్లో చూపిస్తే చూసాను నేను. కడప అని ఒక స్టోన్ ఉంటుంది సార్, మన ఏదైనా హైవే మీద వెళ్తున్నాం అనుకోండి, కడప 20 కిలోమీటర్లు అని ఉంటుంది కదా. ఆ కడప దాని మీద ఒక డెడ్ బాడీ అలా వేసాడు ఈయన. అంతకన్నా ఇంకేముంటుంది సార్ షాట్, మామూలు షాట్ కాదు. ఇకపోతే సినిమాలో ఫస్ట్ హాఫ్ మీకు రజనీకాంత్ గారి భాష గుర్తుకొస్తుంది మీకు, మామూలుగా తీయలేదు ఈయన. సెకండ్ హాఫ్ చిరంజీవి గారి ఖైదీ గుర్తుకొస్తుంది. ఆడదంటే ఎవరు? తల్లి, చెల్లి, అత్త, అక్క, ప్రేమిస్తే ప్రేయసి, పెళ్ళాడితే దేవత. అటువంటి ఆడవాళ్ళ సెంటిమెంట్ సీన్లు తెరకెక్కించాడు ఈయన. మీ నమ్మరు, హైదరాబాద్లో పీవీఆర్లో ఓ షో జరుగుతుండే, ఒక ఆడవాడి కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఏ అమ్మ అంటే మాది కడప అండి అంది. అమ్మ మాది కూడా కడపే, మా అందరిది కడపే, మా తాత ముత్తాలది. చెప్పమ్మా అన్న. సార్ ఏంటి సార్, ఏం తీశారు సార్ సినిమా అంది. అందుకేనమ్మా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ఆడవాళ్ళందరికీ ఉచితంగా 4 ఆటలు ఫ్రీ అని ప్రొడ్యూసర్. ఆ మాట చెప్పడానికి దమ్ము ధైర్యం ఉండాలి సార్. మనిషి గాలి లేక ₹1 అయినా ఆఫర్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ రోజు ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంటనుకుంటారు? అమ్మాయి షూటింగ్ ఉంది మేఘన, ఇంకో అమ్మాయి బిజీ, విలన్ బిజీ, ఆర్టిస్ట్ అందరూ బిజీ అయిపోయారు. ఇక మన లోకల్ కుర్రాడు వీళ్ళంతా ముఖ్యంగా మా రెడ్డి గారు, ఓబుల్ రెడ్డి గారు మంచి సహాయం చేయాలంటే ఆయన అందరు రండి సార్, ఫ్యామిలీస్తో రండి, పిల్లల్ని తీసుకోండి, సినిమాకి రండి. నేను పంపిస్తా, దగ్గర డైరెక్ట్గా నేను పంపిస్తా. హీరో గారు మేమంతా ప్రతి జర్నలిస్ట్ ఒక పెన్ ఇస్తా. మేము ఇచ్చింది పెన్ కాదు సార్, మీ చేతిలో కత్తది, రాయండి ప్లీజ్ సార్. ఇంకెంతకన్నా నేనేం చెప్తాను సార్. ఓకే సార్, రైట్ సార్. మీడియా సోదరులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. సో ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా డైమండ్ డకైట్ సక్సెస్ మీట్ చేయడం జరిగిందండి. సక్సెస్ మీట్ అంటే ఊరికే సక్సెస్ కాదండి. 4 షోస్, ఇప్పుడు 4th డే ఈరోజు. ఇవాళకి ఫుల్ అంటే మనకు హౌస్ఫుల్తో రన్నింగ్ అవుతుంది డైమండ్ డకైట్ మూవీ. సో ఇది కడపలో పూర్తిగా చిత్రీకరించిన సినిమా. కడప జిల్లా బార్డర్ దాటకుండా పూర్తిగా ఇక్కడే. సో ఎందుకు కడప అని చెప్తున్నామంటే మన కడపలో అన్ని లొకేషన్స్ ఉన్నాయి, 60కి పైగా లొకేషన్స్. ఈ అందమైన లొకేషన్స్లో చేయడం జరిగింది. సో మన కడప ఖ్యాతిని మీలాంటి పాత్రికేయులు దృష్టి తీసుకెళ్తే సో ప్రపంచం నలుమూలల ఈ ఖ్యాతి వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా డైమండ్ డకైట్ అనే మూవీ సో ప్రేక్షకాదరణ పొందుతూ అత్యంత భారీ వసూళ్లు రాబడుతుంది ఈరోజు. సో
నిన్న ముద్దునూరులో ఒక థియేటర్ కేబిఎంఆర్ అనే థియేటర్లో సో హీరో గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. హీరో గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఒక థియేటర్ రంగ చరిత్రలోనే వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్లకు ఒక ఏమంటారు క్యాంటీన్ జరిగే పరిస్థితి, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక క్యాంటీన్ కూడా నిర్వహించలేరు. ఎందుకంటే జనాలు అనే థియేటర్కి చాలా తక్కువైంది. అలాంటి సిచ్యువేషన్లో క్యాంటీన్ అతను కూడా నేను కూడా ఒక 10 రూపాయలు వేస్తాను, ఈ సినిమా వల్ల నేను సంపాదించుకున్నానని చెప్పేసి అతను కూడా కొంత అమౌంట్ యాజమాన్యానికి కేటాయించి భారీగా ముద్దునూరులో కేవీఎంఆర్ థియేటర్లో 4 రోడ్స్ నుంచి సర్కిల్ వరకు భారీగా ర్యాలీ చేసి తప్పెట్లతో తీసుకెళ్లారండి. సో అంతకన్నా ఇంకేమన్నా సినిమా సక్సెస్ ఉంటుందా? మేము థియేటర్కి వెళ్ళామండి. మేము థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ హౌస్ఫుల్, దాదాపు 200 మంది వెనక్కి వెళ్ళిపోయారు థియేటర్ నుంచి. సో నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, మన సినిమాను ప్రమోట్ చేయండి దయచేసి. సో మన కడప వాళ్ళను ప్రమోట్ చేయండి, మన ప్రాంతాన్ని ప్రమోట్ చేయండి, మమ్మల్ని ప్రమోట్ చేయాలని లేదు. ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో సినిమాలు తీస్తున్నారు, ఇక్కడే ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి. సో దయచేసి మా సినిమాని ప్రమోట్ చేస్తే 10 మంది కళాకారులకు మీరు ఆదరించిన అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. సినిమా రంగాన్ని కళాకారులని ప్రోత్సహించిన వారు అవుతారు. సార్ వైజాగ్ చిత్రాలయలో, వైజాగ్లో బీచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, కానీ చిత్రాలయ సినిమా చూసి మనం ఏపీలో ఉన్నామా కేరళలో ఉన్నా అంటున్నారంట. ఇంకంతకన్నా ఏం కాదు సార్. మన గండికోట, మన లొకేషన్స్. ఒకప్పుడు సినిమాలు సరిగ్గా లేకపోతే, సినిమాలు ఆడకపోతే సినిమా థియేటర్ అని రైస్ మిల్లులు అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు మన సినిమా దయ వల్ల రైస్ మిల్ థియేటర్లు అవుతున్నాయి. నేను చెప్తున్నాను మీకు, ఈరోజు 80 థియేటర్లో మన సినిమా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా థియేటర్లు పెరుగుతాయి. నన్ను నమ్మండి. హీరో గారు మాట్లాడతారు. నాకు ఇంత పెద్దటి విజయాన్ని ఇచ్చిన 2 రాష్ట్రాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నన్ను ఇలా ఇంతగా ప్రేమించేందుకు నేను మీకు కృతజ్ఞతతో ఉంటానని నేను మీకు పాదాభివందనం చేస్తున్నాను. అంతకంటే ఏం చెప్పాలి? ఓకే సార్. అందరికీ నమస్కారం. మేము కోరుతున్నామండి కడప వాసులందరికీ, డైమండ్ డెకాట్ ఈ మూవీని ఆదరించండి. ఎందుకంటే కడప వాసులు తీసినారు కాబట్టి, కడప యాక్టర్స్, డైరెక్టర్స్, హీరోలు, నిర్మాతలు, సూర్యకుమార్ యాదవ్ జీ డైరెక్టర్ గారి తేమి, మరి మన యాక్టర్ హీరో పార్థు గోపాల్ అయితేమి, మన రచయిత సాయిరాజ్ గారి తేమి, హర్ష అయితేమి, ప్రతిభ అయితేమి, మేము అంతా హోల్గా కష్టపడినాం ఈ సినిమా గురించి. ఆ కష్టం వెనుక ప్రతిఫలం అనేది ఈరోజు మీరు గమనిస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కళారంగానికి, కళామా తల్లి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మీరు ఎందుకు ముందుకు రావడం లేదు? ఇంత మంచి విజయం అందించిన కడప వాసుల కోసం మీరు ఎందుకు రావడం లేదని నేను ఒక ప్రశ్నిస్తున్నాను. నేనైతే సినిమాలు చాలా తక్కువ చూస్తానండి, చాలా తక్కువగా ఉంటాయి. అయితే మా హీరో గారు, డైరెక్టర్ గారు ప్రోత్సాహంతో నేను కూడా నటించడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్తున్నాను, అన్ని సంఘాలకు, కళా సంఘాలకు మీరు గుర్తించండి. ఈరోజు ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమాను గుర్తించి మీరందరూ ఆదేశాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు ఎండి అయూబ్ ఖాన్ అండి. ఈ సినిమాలో యాక్టింగ్ చేశానండి. మంచి ఆర్టిస్ట్.